ముందుగా వాసుపల్లి జానకిరామ్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. సార్ చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్‌ని మీరెలా చూస్తారు? చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ టూర్ సక్సెస్‌ఫుల్‌గా జరగాలని ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలందరూ కోరుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా కోరుకుంటున్నాం. అయితే గతంలోని సోదరులు చెప్పినట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు అంశాల వారీగా ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించడం ప్రతి బిల్లులో కూడా అందరికీ తెలిసిన విషయమే. దేనికోసము ఇది కూడా రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించింది. ఇప్పుడు చూసినట్లయితే పూర్తి స్థాయిలో పూర్తి మెజార్టీతో మా ప్రభుత్వాన్ని మరి మా పార్టీకి అయితే 11 సీట్లు వచ్చాయి. అది అందరికీ తెలిసిన విషయమే. మరి జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి ప్రభుత్వం అత్యధిక మెజార్టీతోని రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్న ఈ పరిస్థితుల్లో మన విశాఖపట్నానికి సంబంధించి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని పూర్తిగా మేము ప్రైవేటీకరణ చేయట్లేదు అనే ఒక సందేశాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీసుకొస్తారని చెప్పి అందరూ ఆశిస్తున్నటువంటి తరుణం ఇది. దీనికి ఏదో 10,000 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పి చెప్పుకోవటం కాదు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. దాదాపుగా 32 మంది ఆత్మ బలిదానాలతో వచ్చినటువంటి ఫ్యాక్టరీ అది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ పార్టీస్ అందరికీ బాధ్యత ఉంది. దానికోసం గతంలోని మా పార్టీ కృషి చేసింది. ఇప్పుడు గురుతర బాధ్యత మరి కూటమి ప్రభుత్వంపై. జానకిరామ్ గారు గతంలో కేంద్ర మంత్రి కుమారస్వామి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ను పర్యటించినప్పుడు కూడా ఆయన కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదు అని చెప్పారు. తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా వెనక్కి స్టెప్ వేసినట్టుగా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఎందుకు ఈ అంశాన్ని మీరు హైలైట్ చేస్తున్నారు? ఇప్పటికీ కూడా అన్ని పక్షాలు కూడా ఒక రకంగా చెప్పాలంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయింది అనే ఒక అంశంగానే చూస్తున్నారు. ప్రైవేటీకరణ ఆగిపోయిందని ఎవరు చెప్పారు సార్? కుమారస్వామి గారు కేంద్ర మంత్రి గారు వచ్చిన తర్వాత దాదాపుగా 450 మంది సిఎస్ఎఫ్ ఉద్యోగస్తుల్ని మీ విధుల నుంచి తొలగించారు. తొలగించవలసిన అవసరం ఏముంది? ఎంత పెద్ద ఫ్యాక్టరీకి 450 మందిని ఒక్కసారిగా తొలగించడంలో ఆంతర్యం ఏమిటి? దీంట్లోని ఇప్పుడు అట్లా అనుకుంటే విశాఖపట్నం క్యాప్టివ్ మైన్స్ ఇవ్వచ్చు కదా, ఇచ్చి దాన్ని అభివృద్ధి పథంలో నడిపించవచ్చు కదా. అద్దె గనులతోని ప్లాంట్ ఇప్పటికీ నడుస్తుంది కదా. క్యాప్టివ్ మైన్స్ ఇస్తే ఆ రోజు ఇప్పుడు జనసేనలో ఉన్నటువంటి నాయకులు మన కొంతాల రామకృష్ణ గారు, అనకాపల్లి శాసనసభ్యులు వారు చాలా పోరాటం చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం వచ్చి. అంటే ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఎంతో ప్రయత్నాలు చేసేటప్పుడు మరి దీన్ని వాళ్ళందరూ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని పూర్తిగా నిలుపుదల చేసేదానికి ఎంతవరకు ప్రయత్నం జరిగింది? చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి వచ్చేటప్పుడు ఎన్ని నిధులు తీసుకుని వచ్చారు? దీంట్లో ఎంతవరకు ఎక్కడ అభివృద్ధి చెందుతుంది, ఎక్కడ పెడుతున్నారు? ఉత్తరాంధ్రాని ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపించట్లేదా? ఉత్తరాంధ్రలో వెనుకబడతానమో నెగ్లిజెన్స్ అంతా కూడా మరి అవుటర్ రింగ్ రోడ్స్, ఇన్నర్ రింగ్ రోడ్స్ అన్ని కూడా అమరావతిలోనే చేయాలని చెప్పేసి ప్రయత్నాలు జరుగుతున్నాయి తప్ప ఉత్తరాంధ్రకి పలానా ఈ 9 నెలల కాలంలోని మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రకి పలానా ప్రాజెక్ట్ వచ్చింది, పలానా తీసుకుని వస్తున్నామని చెప్పే పరిస్థితి ఏమైనా ఉందా? అది ఆలోచన చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన సక్సెస్ఫుల్ గా జరిగిందంటే ఉత్తరాంధ్ర కావచ్చు, రాయలసీమ ప్రాంతానికి కడప ఉక్కు ఫ్యాక్టరీ కూడా అంశం ఇప్పటికీ కూడా అది కూడా అట్లాగే ఉంది. ఒక పక్క చూస్తే రామీపట్నం పోర్టుకి నిధులు సమస్య ఉంది. ఈ పోర్టుల పనులన్నీ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయి ఉన్నాయి. విశాఖ మరి ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్స్ ఎక్కడ కూడా. జానకిరామ్ గారు ఒక్క మాట, విశాఖ విజయవాడ మెట్రోకి సంబంధించి ఒక నిమిషం, విశాఖ మెట్రోకి సంబంధించి గతంలో వైసీపీ ఏమన్నా దీని మీద పనిచేసిందా? దీనికి సంబంధించి కేంద్రాన్ని అడిగిందా? ఇప్పటి వరకు ఎందుకు తేలేకపోయారని టీడీపీ వాళ్ళు అడుగుతున్నారు. శ్రీధరన్ గారితోని అప్పట్లోని శ్రీధరన్ గారితో కమిటీ వేసేటప్పుడు దాని తర్వాత శ్రీధరన్ గారి కమిటీని పక్కన పెట్టడం జరిగింది. శ్రీధరన్ గారి కమిటీని ఎవరైతే మెట్రో మ్యాన్ అని పిలుస్తారో శ్రీధరన్ గారి కమిటీ ఇచ్చిన సిఫార్సుని పక్కకి వెళ్ళిపోయేటప్పుడు మెట్రో ఎక్కడ ముందుకు వదులుతుంది, దానివల్ల జాప్యం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వాలు మారినంత మాత్రాన మెట్రో ప్రాజెక్ట్ అనేది రాకుండా మారదు కదా. ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొదలైంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లేదు, వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం లేదని చెప్పే పనులు ఏమైనా ఆగిపోయా? ఇప్పుడు దానికి ఏవియేషన్ మినిస్టర్ గా మరి రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు, పరుగులు పెట్టిస్తున్నారు.
ఉమ్. ప్రభుత్వాలు మారినంత మాత్రాన పనులు ఎక్కడ అయిపోండి. కానీ మెట్రో ఎక్కడా కూడా విజయవాడ విశాఖ మెట్రో గురించి అయితే ఎక్కడ కూడా వైసీపీ గవర్నమెంట్లో ప్రస్తావన వచ్చినట్టు నాకైతే తెలీదు. మరి మీరు ఎక్కడైనా కృషి చేసినట్టు ఇప్పుడు ఇప్పుడు జరుగుతుంది. సార్ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత చూస్తే కనుక ఇప్పటికే ఈ మెట్రో ప్రాజెక్ట్ కంపల్సరీ కావాలన్న విషయం మీడియాలో బాగా ప్రచారం జరుగుతుంది. కానీ వైసీపీ గవర్నమెంట్లో అసలు ఈ ఊసే ఎక్కడ కనిపించింది? అసలు మీరు రాజధాని అన్న విషయం విశాఖ విశాఖ అంటున్నారు, కానీ విశాఖ మెట్రోకి సంబంధించి కూడా ఎప్పుడు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? 2014-19 కాలంలోని అప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం అప్పుడు పార్లమెంట్ లో పెట్టిన బడ్జెట్ లోని విశాఖపట్నం మెట్రోకి కేటాయించిన నిధులంతా తెలుసా సార్? ₹1,00,000. ₹1,00,000తో విశాఖ మెట్రో ఎక్కడ ఏ విధంగా వదులుతుంది? దీంట్లో జాప్యం ఎవరు చేశారు? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లేదు కదా, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు కదా. కొంతకాలం వీళ్ళు మరి టీడీపీ పార్టీ అదేవిధంగా బీజేపీ కలిసి ఉన్నాయి, దాని తర్వాత విడిపోయారు, అది వేరే విషయం. ఇప్పుడు మెట్రో వరకు వచ్చేటప్పటికల్లా మెట్రో ఆ రోజు మరి బడ్జెట్ ₹1,00,000 కేటాయింపులు జరగడం ఏంటి? దీనికి మెట్రో కట్టవలసింది ఎవరు? మెట్రో ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం కదా. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ఆ రోజు కానీ ఖచ్చితంగా కనిపించింది. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఉండటంతో మెట్రో కదలిక అనేది చేయడానికి ఆ ప్రయత్నాలు మొదలుపెట్టి ఉండొచ్చు. జానకిరామ్ గారు, మీరు చెప్తున్నారు గతంలో మేము కూడా బీజేపీకి సానుకూలంగా ఉన్నాము, మద్దతు ఇచ్చామని చెప్తున్నారు కదా. ఆ టైంలో ఇలాంటి ప్రాజెక్టులు ఎందుకు తేలేకపోయారు అనేది క్వశ్చన్ అంతే. ఇప్పుడు గతంలో టీడీపీ మీరు చెప్పినట్టు 2014 to 19 ₹1,00,000 కేటాయించిందా, ఇంకో విషయం చెప్తున్నారు. కానీ మీ ప్రభుత్వంలో మీరేం చేశారన్నదే టీడీపీ వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. సార్, విశాఖపట్నం మెట్రో, విజయవాడ మెట్రో అనేది ఒక కేంద్ర ప్రతిపాదిత అంశాలు మాత్రమే. దాంతో పాటు విజయవాడ వారధి కావచ్చు, విశాఖపట్నంలో ఫ్లైఓవర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన ఇప్పుడు మినిమం ఇమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో అవి కావాలి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎందుకంటే మా ప్రభుత్వం అధికారం ఉండేటప్పుడు 3 రాజధానులు అనేది ఒక అంశం కూడా తెరపైకి వచ్చింది. దాంతో విశాఖపట్నాన్ని మెరుగైన అభివృద్ధి చెందాలంటే మెట్రో కూడా రావాలి, అదేవిధంగా రైల్వే జోన్ కూడా తీసుకొని రావాలి. దీనికోసం అని చెప్పి మాకు ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా కేంద్రంతో ఆ రోజు ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు సారథ్యంలోనే అందరూ కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలు, చర్చలు జరగడాలు అన్ని జరిగాయి. కానీ వారు పంపించిన ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యథార్థ వాస్తవికతకు దూరంగా ఉండటంతో అవన్నీ కొంత పక్కదారి పట్టడం జరిగింది. దానివల్ల అయిన తప్ప ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ప్రతి ప్రాజెక్టు మీద కూడా చాలా స్పష్టమైన అవగాహనతోనే ముందుకు వెళ్ళడం జరిగింది. ఒకటి ఏంటంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరి పెద్దన్న పాత్ర తండ్రి స్థానంలో ఉండటంతో ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అందరూ ఆమోదించి ముందుకెళ్లాలని చెప్పి దాని తర్వాత ఏంటంటే కోర్టు పరిధిలోకి అంశాలు. కానీ ఒకటైతే బాగా ప్రచారం జరిగింది జానకిరామ్ గారు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి బీజేపీకి మద్దతు ఇచ్చినప్పటికీ కూడా కొన్ని కేసుల భయంతోనే ఆయన కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నించలేకపోతున్నారనేది ఒకటైతే. 25 మంది ఎంపీలను ఇస్తే మేము గట్టిగా క్వశ్చన్ చేయగలుగుతామని పదే చెప్పారు. కానీ 23 మంది వచ్చారు. అయినప్పటికీ కూడా గట్టిగా పార్లమెంట్లో మాట్లాడిన సందర్భాలు ఏమున్నాయి? విశాఖ ఉక్కు కోసము, ప్రత్యేక హోదా కోసము మిథున్ రెడ్డి గారు కావచ్చు, విజయసాయి రెడ్డి గారు కావచ్చు, వీరి తాలూకా అవన్నీ కూడా నోట్ అయి ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు చూడండి. దీంట్లోనే ఇప్పుడు ఓన్లీ తెలుగుదేశం పార్టీ ఈ ఎంపీలకు మాత్రం నోరు ఉన్నట్లుగా కాదు కదా, వైసీపీ నాయకులకు కూడా ఉన్నటువంటి ఎంపీలందరికీ కూడా నోరు ఉంది. వాళ్ళందరూ కూడా మన రాష్ట్రం తరఫున మనకి రావాల్సిన హక్కుల పైన పోరాటం జరిగింది. మీరు కేసులు అంటున్నారు కదా, కేసుల కోసం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా అరెస్ట్ చేసుకోవడానికి ఎవరైనా సత్తా ఉంటే మీరు వచ్చి అరెస్ట్ చేసుకోండి అనే దాని మీద గతంలో విజయసాయి రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, విశాఖపట్నం వచ్చినప్పుడు చెప్పాడు అరెస్ట్ చేసుకోండి అని చెప్పి. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ లో అరెస్ట్ చేసుకోని చెప్పారు. కేసులకు భయపడితే ఏముందండి, కొత్త కేసులు ఏమన్నా? ఆల్రెడీ చాలా కేసులు పోయి కేసులతో ఆల్రెడీ జైలుకి వెళ్ళి చేయని తప్పులు శిక్షలు అనుభవించారు. అవన్నీ చూసిన తర్వాతనే ప్రజలు అతనికి పట్టం కట్టారు. అవన్నిటికి భయపడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఎవరికో ప్రాపకం కోసం అరుణ్ చాచే వ్యక్తి కాదు. అది అందరికీ తెలిసిన విషయమే. ఇంకా అభివృద్ధి కోణంలో చూసినట్లయితే ఎన్డీఏ ప్రభుత్వము ఇప్పుడు గతంలోని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే విశాఖపట్నంలోని పోర్టుకి సోదరులు చెప్పినట్టుగా పోర్టుకి నరేంద్ర మోడీ గారే కొబ్బరికాయ కొట్టి మరి పనులు ప్రారంభించారు. ఈ రోజు కూడా ఇప్పుడైతే ప్రస్తుతానికి అసలు పనులే నడవట్లేదు. కూటమి ప్రభుత్వమే ఉంది.